యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బంగారం వెండి డాలర్ల మాయ ఘటన కేసులో అధికారులు యాక్షన్లోకి దిగారు. ఆలయ ఈవో భవానీ శంకర్ పై చర్యలు తీసుకున్నారు. ప్రచార శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్, రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మీలను సస్పెండ్ చేశారు అధికారులు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పర్యవేక్షణ అధికారులకు మెమోలు, షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఇటు ప్రచార కేంద్రంలో ఉన్నటువంటి బంగారం, వెండి, డాలర్లు దాదాపు 10 లక్షల విలువైన డాలర్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, అదేవిధంగా ఇటు అధికారుల తీరుపైన కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో నిన్న బాధ్యతలు తీసుకున్నటువంటి ఈవో భవానీ శంకర్ వెంటనే దీనిపైన సమగ్ర విచారణ జరిపించి ఇందులోకి పాత్ర ఉన్నటువంటి ఎవరైతే ఇటు అందులో ప్రచార శాఖలో విధులు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ రామచంద్రశేఖర్, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ లక్ష్మీలే దీనికి కారణంగా గుర్తించడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా మొత్తం అక్కడి నుంచి అంటే సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఈ విధుల్లో నిర్లక్ష్యం అంటే ఎప్పటికప్పుడు ప్రచార శాఖకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలను పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెమోలు, షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపైన కూడా వారి సమాధానం తృప్తిగా లేకపోతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈవో భవానీ శంకర్ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన మాత్రం ఇటు అధికార వర్గాల్లో అదేవిధంగా ఇటు భక్తులకు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రచార శాఖ అనేది చాలా అంటే భక్తులకు సంబంధించి ఎవరైతే ఆలయానికి దేవునికి సమర్పిస్తారో అటువంటి కానుకలను ఇటు ప్రచార శాఖలో అందుబాటులో ఉంచారు. ఎవరైనా భక్తులు కొనుగోలు చేయాలంటే వాళ్ళు కొనుగోలు చేయొచ్చు. ఇటువంటి వాటిని కూడా అక్రమ పద్ధతుల్లో చేయడం పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.